అందరికీ నమస్కారం అండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం ఉగాది నుంచి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, విశ్వావసు సంవత్సరం ఎలా ఉండబోతుంది, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. బ్రహ్మాండంగా ఉండబోతుందండి. సరే, అది పక్కన పెడితే మీ రాశి వాళ్ళకి ఆదాయం వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రాశిలో ఉండే నక్షత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు మీ కర్కాటక రాశిలో ఉంటారు. అంతేకాకుండా ఆదాయం 8, వ్యయం 12, అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుందండి. గురుడు మిమ్మల్ని రక్షగా ఉంటాడు, భయపడవలసిన పని లేదు. మీ కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు అక్టోబర్ నవంబర్లో రావడము, అది యాక్చువల్గా మీకు ఇంతకుముందు అర్ధాశ్రమ శని ఉన్నాడండి. ఆ శని గురించి చెప్పుకుందాము. అర్ధాశ్రమ శని కూడా అయిపోయాడు. మీకు 12వ భావంలోకి గురుడు రావడము అది కొద్దిగా చెప్పుకుందాము. ముఖ్యంగా మీ రాశి వారికి గురు ప్రభావం బాగుండడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అది కూడా ఏప్రిల్ నుంచి కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ కంటే చెప్పాల్సింది అంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి ఈ 5 నెలలు కూడా అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. మీ రాశి వాళ్ళకి కష్టపడి పనిచేయడం అనేది బాగా అలవాటు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు బాగా ఉంది. గురుడు యొక్క ప్రభావం మీ మీద ఉందండి. పైగా అక్టోబర్ నెలలో పరమోచ్చ స్థితిలో మీ రాశిలో ఉంటాడు. అద్భుతంగా మీకు తెలివితేటలు ఎక్కువ ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడం జరుగుతుంది. కానీ గురుడు మీకు 12వ భావంలో, మరి 12వ భావంలో చెప్పుకుందాము. ద్వితీయ భావంలో కేతు ఉన్నాడండి. ద్వితీయ భావంలో కేతు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. రావాల్సినటువంటి డబ్బులు కూడా కొద్దిగా సకాలంలో చేతికి అందలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ రవి బుధులు మీకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో 3వ భావంలో ఉండడము, 12th హౌస్ లార్డ్ అయినప్పటికీ మీకు 3వ భావంలో ఉండడం వలన మీ తమ్ముళ్ళ వలన, అదే సోదరుల వలన ధనప్రాప్తి కలగడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడము సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువగా చేస్తారు. అలాగే మీ తోబుట్టువుల్లో ఒకళ్ళకి మాత్రము శనీశ్వరుడు ప్రభావం వల్ల కొద్దిగా వాళ్ళు ఆటంకాలు ఎదురవడము, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే వాళ్ళు డెవలప్మెంట్స్లో స్లో అవ్వడము జరుగుతూ ఉంటుంది. మీకు కూడా అంతే. 3rd భావంలో ఉండడం వల్ల ప్రయాణాలు చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ 4th భావాన్ని గురుడు దృష్టి ఉండడం వల్ల మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం మొత్తం బాగుంటుందండి. ఆరోగ్యవంతులుగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా చదువులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీకు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ బాగా ఉన్నారు, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి వాక్శుద్ధి ఎక్కువ ఉండి ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి ఆదాయం బాగుండడము, నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మీ రాశిలో 4th భావం బాగుండడం వల్ల చదువు పక్క పెడితే ముఖ్యంగా వాహనాలు, గృహ సౌఖ్యము ఇవన్నీ మీకు ఉంటాయి. రైతులకి ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలో నష్టం రాకుండా ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆనందంగా ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ సక్సెస్ అవుతారండి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటాం కదా, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. బంగారాభరణాలు, వస్తువులు, ముఖ్యంగా మంచి డ్రెస్సెస్ ఇవన్నీ మీకు ఉంటాయి. సరే, 5వ భావం చూసుకుంటే రవి బుధ కుజులు ఉన్నారు. 5th హౌస్లో అంటే నవంబర్ నెలలో ఉంటారు. అక్టోబర్ నవంబర్ నెలలో మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే రవి బుధులు పంచమస్థానంలో ఉండడం వల్ల సంతానం వల్ల మీకు కలిసి రావడము, అంతేకాకుండా సినిమా రంగము, కళారంగాల్లో బాగా అభివృద్ధికరంగా ఉండడము, ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో అంటే బాగా స్పోర్ట్స్ రంగంలో బాగా కలిసి వస్తుంది. మీరు ఏ ఆట ఆడినా, క్రికెట్ కానీ వాలీబాల్ ఉంటాయి కదా, చెస్, వాటిల్లో మీకు బాగా సక్సెస్ రేటు ఎక్కువగా బాగా ఉందండి. మీకు స్టాక్ మార్కెట్లో కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. స్పెక్యులేషన్ బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. ఎందుకంటే పంచమస్థానంలో రవి ఉన్న, పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీ జాతకంలో పొలిటికల్ రంగంలో ఉంటే వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. సరే,
అది పక్క పెడితేనండి సప్తమ స్థానానికి గురు దృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ముఖ్యంగా సప్తమ స్థానం కంటే ముందర అనారోగ్య సమస్యల గురించి చెప్పుకుందాం అండి. 6th భావం, 6th భావానికి గురు దృష్టి ఉండడం, 6th హౌస్ లార్డ్ 6th హౌస్ చూసుకుంటున్నాడు. మేనమామలు చాలా బాగుంటారు. రోగాలు కానీ రుణాల భయం కానీ శత్రు భయం కానీ లేకుండా అదృష్టవంతులుగా చాలా బాగుంటారు మీరు. అంతేకాకుండా 6th భావం బాగుండడం వలన మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. అయితే ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, వాటిలో కూడా విజయం సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, అక్కడ పరిస్థితులు బాగుంటాయి. మీ రాశి వాళ్ళకి 7వ భావాన్ని కూడా గురు చూడడం వల్ల వివాహాది వేడుకలు బాగా జరుగుతాయి. భార్యాభర్తల యొక్క అనురాగం ఆప్యాయత ఎక్కువ ఉంటుంది, అందులో డౌటే లేదు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఇది పక్క పెడితే వ్యాపార విస్తరణ చాలా బాగుంటుంది. అంతేకాకుండా భాగస్వాములు అంట, వ్యాపారంలో భాగస్వాములు వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా అండి 8వ స్థానంలో రాహు ఎక్కువ తప్పు. ఇది ఒక్కటే. 2వ భావంలో కేతువు, 8మంలో రాహు. 8మంలో రాహు అంటే గృహాల్లో పీడ, శత్రుభయం కాకుండా గృహాల్లో పీడ, అనారోగ్య సమస్యలు, మీ బాడీ కంటే మీ శరీరానికి అనారోగ్య సమస్యలు, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉండడము. దూర బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు, వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బంది కలగడం జరుగుతుంది. రాహు, 8మ రాహు ఏమాత్రం మంచివాడు కాదండి. అందుకని అమ్మవారిని ఎక్కువ పూజిస్తూ ఉండాలి. మంగళవారం కూడా అమ్మవారికి రాహుకాలంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చివరిలో చెప్పుకుందాం. సరే, భాగ్యస్థానంలో చేరండి. ఈయన కూడా బాగున్నాడు. ఎందుకంటే 8మ స్థానం నుంచి భాగ్యంలోకి వెళ్ళాడు. ఆయన శనీశ్వరుడు మీకు ఇంతకుముందు 2.5 సంవత్సరాలు చాలా చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ రాహు కూడా వచ్చాడు కాబట్టి ఆయన 1.5 year కూడా కర్కాటక రాశి వాళ్ళకి చిన్న ఇబ్బందులే కలిగిస్తుంటాడు. శనీశ్వరుడు కలిగించిన ఇబ్బందులు కలిగించకపోయినా ఆ రాహు ప్రభావం మీ మీద ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 8మంలో భాగ్యస్థానంలో శని మీకు మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు. ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువ చేస్తుంటాడు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా శని భగవాన్ కలిగిస్తాడు. ఆయన బిజినెస్లో కూడా బాగా విజయం చేస్తుంటాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, కోళ్ళు కొన్ని మర్చిపోతుంటారండి, ఏమనుకోకండి. ఆ శని కార్యకర్తల్లో ఉన్న బిజినెస్లు, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి శని భగవాను బాగా కాపాడతాడు. ముఖ్యంగా చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. ఎందుకంటే ఆయన మీనరాశిలో ఉండడము, జలతత్వ రాశిలో ఉండడం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి మీ అవకాశం ఎక్కువ. అలాగే 10th హౌస్ లార్డ్ కూడా మీకు బాగుంది. సంవత్సరం మొత్తం కూడా మీ ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారు. మీ కర్మస్థానం ఉంటాం కదా మీకు 10th భావం అంటే మీరు చేసే ప్రతి పని కూడా మంచిగా ఉండడము. అలాగే మంచి రూట్ అంటే మన కర్మస్థానం బాగుండడం వల్ల ప్రతి పని ముందంజలో ఉంటాం కదా, అలాగే మీరు ముందంజలో ఉంటారు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 11వ భావాన్ని శని చూస్తాడండి. అంటే అనుకున్నంత లాభాలు మీకు రాలేకపోవచ్చు సంవత్సరం మొత్తం కూడా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ 12వ భావంలో గురుడు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా లేడు. ఎందుకంటే 12వ భావంలో గురుడు మాత్రము విపరీతమైన ఖర్చులు అధికంగా ఇస్తాడు. ఆయన మంచివాడికి మాత్రమే ఖర్చు ఇస్తాడు. అంటే కొంతమందికి విదేశాలు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవడము, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, అలాగే గుళ్ళకి, గోపురాలకి, అలాగే బావులు, చెరువులు తవ్విస్తారు సార్, వాటికి బాగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. మంచి సన్మానాలు కూడా జరుగుతాయండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన సన్మానాలు బ్రహ్మాండం జరుగుతుంటాయి. పిలిచి మిమ్మల్ని మరీ సన్మానాలు చేయడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయండి. మీకు 12వ భావంలో గురుడు, 2వ భావంలో కేతువు, 8మ స్థానంలో రాహు మంచివాడు కాదు మీకు ఈ సంవత్సరంలో. కాబట్టి మీకు చెప్పవలసిన అంశం ఏంటయ్యా అంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతి ఆరాధన చేసుకుంటూ, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వలన, రెమెడీస్ అనమాట అండి, చేసుకోవడం వలన, అలాగే రాహు ప్రభావం తగ్గడానికి దుర్గా అమ్మవారిని పూజించడము, అలాగే మంగళవారం రాహుకాల పూజలు చేసుకోవడం వలన, కొంతమంది చండీ హోమం కూడా చేయించుకోవడం వలన కూడా ఈ రాహు వలన, కేతు వలన దోషాలు చాలా పరిహారం అవుతాయి. అంతేకాకుండా తులసి అమ్మవారి దగ్గర పూజలు, మర్రి చెట్టు దగ్గర, రావి చెట్టు అంటాం కదా, చెట్టు దగ్గర దీపారం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఆశీర్వచనం ఎక్కువ ఉంటుంది, శనీశ్వరుడు యొక్క ఆశీర్వచనం. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా అన్ని రకాలమైన దోషాలు పరిహారం అయ్యి మీ ఉద్యోగంలోనూ, మీ వ్యాపారాల్లోనూ,
అలాగే మీ పెళ్లి సంబంధాల విషయంలోనూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.